సమంత గారు రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే ఇలాంటి టైంలో రాజ్ నిడుమూర్ గారి భార్య ఒక సెన్సేషనల్ పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. అది చాలా దుమారం రేపుతుందని మాట్లాడుకుంటున్నారు. అసలు వీళ్ళ పెళ్లికి ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అయింది, అది నిజమేనా? ఆవిడ ఎలాంటి పోస్ట్ పెట్టారు అసలు? అంటే ఇప్పుడు సమంత గారి విషయంలో ఎట్లా అంటే రెండు వర్గాలు అనమాట. ఒక వర్గం ఏంటంటే తను ఎవరిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా లేదా అని వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది. ఇంకోటి వర్గం ఏంటంటే అరే ఎందుకురా బాబు మీకేం పని బాట లేదా, వాళ్ళు ఏదైనా చేసుకొని మీకెందుకు, పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవ్రీడే వాళ్ళ గురించే మాట్లాడడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చూడడం, ఫోటోలు షేర్ చేయడం ఇదే పని అని కొంతమంది అనేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి రెండో పెళ్ళికి కూడా ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఈషా ఫౌండేషన్ అంటే యోగా సెంటర్లో రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడ కూడా అటు సమంత గారు కావచ్చు, రాజ్ నిడుమూర్ కావచ్చు, ఒక సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన దాఖలాలు లేవు. బట్ ఇప్పుడు ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు, చూసే వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. రాజ్ నిడుమూర్ గారి భార్య ఎట్లా అంటే శ్యామ్లీ గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంటే బరి తెగించిన వాళ్ళు ఇట్లాంటి పనులే చేస్తారు అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టింది. సో దానికి మీనింగ్ ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళని ఉద్దేశించే పెట్టింది అని చెప్పేసి 90% పీపుల్ అందరూ కూడా అనుకుంటున్నారు, ఎవరైతే వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారో. సో అంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా నిజంగానే అంటే దానికి కూడా ఇప్పుడు ఎవరైతే పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర కూడా 100% ఆన్సర్ ఉందా అంటే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా అవును మేము ప్రేమించుకుంటున్నాము, అవును మేము పెళ్లి చేసుకోబోతున్నామని ఎక్కడ చెప్పలేదు. బట్ ఒక తప్పు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు కలిసి కనిపించడం, అది ఇంట్లో ఉన్నా, బయటికి వచ్చినా, కార్లో కనిపించినా, జిమ్లో కావచ్చు, ఇంకేదైనా గుడికి వెళ్ళినా ఎక్కడైనా కూడా ఇద్దరు కలిసే కనిపించడం. సో దానివల్ల ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా ఏంటంటే ముహూర్తం ఫిక్స్ అయిందని ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పలేదు. జస్ట్ ఇక్కడ శ్యామ్లీ గారు ఆ పోస్ట్ పెట్టారు కాబట్టి వాళ్ళిద్దరి బరి తెగించి పెళ్లి చేసుకోబోతున్నారు, రెండో పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది కాబట్టి తను ఈ విధంగా పోస్ట్ పెట్టింది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళ ప్రమేయం లేకుండా జనాలు అనుకోవడమే తప్ప అసలు వాళ్ళు ఎక్కడ కూడా ఇప్పటికి స్టిల్ ఇంకా మేము ప్రేమించుకుంటున్నామని చెప్పలేదు. బట్ నిజంగానే ప్రేమించుకుంటున్నారని చెప్పేసి వాళ్ళకు తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియదు. సో మరి ఇలాంటి రూమర్స్కి కానీ ఇలాంటి ట్రోలింగ్స్ కానీ ఎవరెవరైతే మాట్లాడుతున్నారో అసలు వాళ్ళు ఆపాలి. అంటే వాళ్ళిద్దరే బయటకు వచ్చి ఎవరో ఒకరు అవును మేము ప్రేమించుకుంటున్నాం లేకపోతే లేదు జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఏదో ఒక క్లారిటీ ఇస్తే తప్ప జనాలకు మాత్రం ఆ మధ్యలో ఒక పోస్ట్ వదిలారు అనమాట, రాజ్ నిడుమూర్ గారు ఆవిడ దగ్గరికి తీసుకున్న ఫోటో. సో మరి అది కూడా చాలా బాగా వైరల్ అయింది, ఇంక వీళ్ళు ఫిక్స్ అయిపోయారు అన్నట్టుగా. సో అదొక ముంబైలో ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో దిగినటువంటి ఫొటోస్ అనమాట. అది కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఫొటోస్ని పోస్ట్ చేశారు. అందులో ఒకటి వీళ్ళ ఫోటో అనమాట. చాలా చాలా అంటే క్లోజ్గా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లేకపోతే కాబోయే హస్బెండ్ అండ్ వైఫ్స్ ఏ విధంగా ఉంటారో అంత క్లోజ్గా నడుంపై చేసి కావచ్చు. సో దాన్ని చూస్తే ఎవరైనా కూడా అరే వీళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు అని అనుకుంటారు. సో ఇట్లాంటివి చూసినప్పుడే అందరు అట్లా అనుకుంటున్నారు. బట్ వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. బట్ ఇలాంటి రూమర్స్ కావచ్చు వీటికి ఒక స్టాప్ పడాలి, ఎండింగ్ పడాలి అంటే వాళ్ళే బయటకు వచ్చి చెప్పాలి. బట్ ఎప్పుడు చెప్తారు మరి ఈ రూమర్స్ అంటే నిజమేనా, నిజంగా రెండో పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే మరి వాళ్ళు చెప్తే తప్ప జనాలకు ఒక క్లారిటీ అయితే రాదు.